కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. గ్రామస్తులు చేపట్టిన దీక్షకు మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మద్దతు ప్రకటించారు. నారాయణపూర్ గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కోరారు. గ్రామస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ముంపు సమస్యపై ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గం గంగాధర మండలంలో నారాయణపూర్ గ్రామాన్ని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమాన్ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నెల రోజులోపు ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా, మిమ్మల్ని ఆదుకుంటా, మీకు ఇబ్బంది లేకుండా చేస్తా, ఈ ఊర్లే లేపుతా అని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్ప కానీ మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తలేరని నారాయణపూర్ ప్రజలు, అన్ని కులాల మహిళలు ఈరోజు దీక్ష 4వ రోజు వారికి సంఘీభావంగా, వాళ్ళకు మద్దతుగా, ఒక ధైర్యంగా మా బీజేపీ పార్టీ పక్షాన ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, తెలంగాణ ఉద్యమకారురాలుగా బొడిగే శోభక్క గాలన పొద్దునొచ్చినాం. మహిళలందరూ కూడా బాధపడేది ఏంటంటే తను ప్రమాణం చేసిండు, మేము అడగక ముందే ఎన్నికల ప్రచారంలో దేవుడి మీద ప్రమాణం చేసిండు కాబట్టి మాట తప్పడేమో, మా గ్రామాన్ని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా చేస్తాడన్న నమ్మకంతోనే మేము ఓట్లేసి గెలిపించినాం. కానీ గెలిపించిన తర్వాత మా భర్తలు, మా కొడుకులు, మా పిల్లలు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లతో సహా అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తాడు, మా ఊరిని పట్టించుకుంటలేడని మహిళలే దిగొచ్చి వల్ల దీక్షలో కూర్చుంటున్నారు. కాబట్టి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి అన్న గారిని, నేను బొడిగే శోభక్క గాలన్నగా నారాయణపూర్ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. మీ ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిండ్రు, హామీ ఇచ్చిండ్రు, భగవంతుడి మీద ప్రమాణం చేసిండు కాబట్టి నారాయణపూర్ గ్రామాన్ని మరి ముంపు గ్రామంగా ప్రకటించాలని, అదేవిధంగా వాళ్ళ మీద అక్రమంగా పెట్టిండ్రని ఇవాళ దీక్షలో కూర్చున్న మహిళలందరూ కూడా అక్రమంగా కేసులు పెట్టిండ్రు కాబట్టి ఆ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని నారాయణపూర్ ప్రజల పక్షాన బొడిగే శోభక్క గాలన్న బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఓట్లేసిన ప్రజలని ఆదుకోవాలే తప్ప కానీ మరి వాళ్ళను కేసులు పెట్టి ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదని కూడా అంటున్నాం. ఇంకోటి, అధికారంలో ఉన్నారు మీరు, మీతోని సాధ్యం అవుతుందనే మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని మరొకసారి బొడిగే శోభక్కగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం. నాతో పాటు పాల్గొంటున్న గౌరవ సర్పంచ్లందరికీ, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గౌరవ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నిన్న కూడా మనం నారాయణపూర్ సంబంధించి కుడికాల్వ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. ఈరోజు గంగాధర మండలంకి చెందినటువంటి సర్పంచ్లు, అదేవిధంగా బోయిన్పల్లి మండలానికి చెందినటువంటి సర్పంచ్లతో సమావేశమై తొందరలోనే ఈ నారాయణపూర్ కుడికాల్వ పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళందరితోటి షేర్ చేసుకోవడం జరిగింది. గౌరవ సర్పంచ్లందరూ కూడా రైతుల పక్షాన, ప్రజల పక్షాన చాలా హర్షాన్ని వ్యక్తపరిచిండ్రు. ఈ కుడికాల్వ నిర్మాణ పనులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా ప్రారంభమై 2012 వరకు 90% పైగా పనులు పూర్తయినాయి. ఇప్పుడు కూడా చాలామంది సర్పంచులు, అప్పుడు గతంలో కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండే, 2012 వరకు పనులు పూర్తయినాయి. 2014లో అధికారంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఈ కుడికాలువలకు సంబంధించి తట్టెడు మట్టి తీయకపోగా, 10 పైసలు కూడా ఖర్చు పెట్టకపోగా, ఇలా మళ్ళీ సిగ్గు లేకుండా, ఏమాత్రం వాళ్ళకి సిగ్గు లజ్జ అనేది ఏమీ లేకుండా ఇది కూడా మేమే చేసినామని చెప్తున్నాం.
నిజంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు రైతులు ముడితో నవ్వుతారు. ఇంత అబద్ధాలు కూడా సరే అబద్ధాలు ఆడతారు రాజకీయ నాయకులు, కొంతమంది అబద్ధాలు ఆడతారు, కానీ మరి ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారా బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి నవ్వుకుంటున్నారు. అయినా నవ్వుకున్న వాళ్ళకి సిగ్గురాదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంది. ఖచ్చితంగా 2014 నుంచి మరొకసారి చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు కట్టేడు మట్టి తీయాల 10 రూపాయల పైసలు కూడా దానికి కేటాయించలే. ఆనాడు 90% పైగా మేమే చేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి 43.5 కోట్లు నారాయణపూర్ ల్యాండ్ ఎక్విజిషన్కు, బండ్ విస్తరణకు, బండ్ స్ట్రెంగ్తనింగ్కు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ గంగాధర చౌరస్తాకు సమీపంలో 350 మీటర్లు కట్ అండ్ కవర్ నిన్న మనం అందరం చూసినాం. సిఈ గారు, ఈఈ గారు, ఎస్సీ గారు అందరూ వచ్చి వాళ్ళందరితో పాటు ప్రజాప్రతినిధులతో కలిసి మనం దాన్ని చేసినాం. అది 10 కోట్లకు సంబంధించి త్వరలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 2-3 నెలల్లో కట్ అండ్ కవర్ పనులు ప్రారంభించి ఇంకా అక్కడక్కడ స్ట్రెచ్లు మిగిలినాయి. బోయినపల్లి సమీపంలో కానీ గంగాధర మండలం సమీపంలో కొన్ని స్ట్రెచ్లు మిగిలినాయి. ఆ స్ట్రెచ్లు కూడా కంప్లీట్గా చేసి వచ్చే 6-7 నెలల్లో, సంవత్సరం లోపల ఈ కుడి కాలువ పూర్తి చేసి గంగాధర మండలంలో 10,714 ఎకరాలు కుడి కాలువ వల్ల గంగాధర మండలంలో 10,714 ఎకరాలు, బోయినపల్లి మండలంలో 13,339 ఎకరాలు. ఈ కుడి కాలువ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నారాయణపూర్ ట్యాంక్ కూడా స్టార్ట్ అయ్యి నేరుగా 19 కిలోమీటర్ల తర్వాత స్తంభంపల్లిలో వాటర్ అక్కడ పోతాయి. అక్కడి నుంచి వేములవాడ నియోజకవర్గమైనటువంటి గుడి చెరువుకు అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా వెళ్ళి ఆ వేములవాడ నియోజకవర్గంలో కూడా దీనితోటి 2,947 ఎకరాలు సాగునీటికి ఉపయోగపడతాయి. అంటే గంగాధరల 10,714, బోయినపల్లి 13,339, వేములవాడ నియోజకవర్గంలో 2,947 ఎకరాలు సాగునీటికి ప్రత్యక్షంగా, అదేవిధంగా పరోక్షంగా అనేక వేల ఎకరాలకు దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులు, కుంటలు కూడా నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. దీన్ని తొందరలో ప్రారంభిస్తున్నాం. ఇప్పటికైనా 10 సంవత్సరాలలో పనిచేయలేనందుకు చెంపలేసుకొని ముక్కునేలకు రాయాల్సింది పోయి ఇంకా మేము ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రెస్ మీట్ పెడుతురట, సందర్శిస్తురట. నారాయణపూర్ నీళ్ళు వచ్చినాక ఆ నీళ్లు చల్లుకొని మీ నెత్తి మీద చల్లుకుంటే పాప ప్రక్షాళన జరుగుతుంది. 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో రైతుల్ని ఏ విధంగా మోసం చేసిండ్రు, ఈ నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండ్రు, మరీ ముఖ్యంగా నారాయణపూర్ గ్రామ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండ్రు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నారాయణపూర్ గ్రామానికి పైస ఇయ్యలే. సొంత ఊరోడు ఎమ్మెల్యే కూడా కనీసం ఒక 10 పైసలు కూడా ఖర్చు పెట్టనోడు ఇవాళ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, టెంట్లు వేసుకొని పోతుంటే మొసలి కన్నీరు గారుస్తున్నాడు. అయ్యో ఇట్లయిందా, అట్లయిందా, ఎంత అన్యాయం అయిపోయింది కానీ మొసలి కన్నీరు గారుస్తున్నాడు. సన్నాసి, నిజంగా మీరు అప్పుడే ఆ బుద్ధి ఉంటే, ఆ తెలివి అప్పుడే ఉంటే నీ ఊరోళ్ళకి కొంచెం న్యాయం జరిగితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కదా. అయినా ఏం పర్లేదు, నారాయణపూర్ ప్రజల్ని మేమందరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఎవరికి అన్యాయం జరగనియ్యం. ఇప్పటికే 43.5 కోట్లు విడుదలైనవి. దశల వారీగా నారాయణపూర్ గ్రామాన్ని ఖచ్చితంగా మేము తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందరు. ఎందుకంటే ఎప్పుడు న్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో న్యాయం జరుగుతుంది. ఎప్పుడు న్యాయం చేసినా మేడిపల్లి సత్యమే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఏ ఎమ్మెల్యే ఇక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంతమంది ఎమ్మెల్యేలు మారిండ్రు, ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. నారాయణపూర్ ప్రజల గురించి కానీ, నారాయణపూర్ ట్యాంకు గురించి కానీ ఏ నాయకుడు ఆలోచించలేడు, ఏ పార్టీ ఆలోచించలేదు, ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించింది. ఇలా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగానే మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా నారాయణపూర్ ప్రజలకు అండగా ఉంటాం. ఈ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు ఖచ్చితంగా చివరి మడి అందించే వరకు కూడా నీళ్ళు అందించి, నేను గతంలో ఎన్నికల ముందు కూడా చెప్పిన, నారాయణపూర్ నీళ్ళు తీసుకొచ్చి కుడికాలువ నిర్మాణం పూర్తి చేసి ఆ నీళ్లతోటి రైతుల పాదాలు కడుగుతా అని చెప్తా. ఆ మాట కట్టుబడి ఉండి కుడికాలువ నిర్మాణాన్ని త్వరలో
పూర్తి చేయబోతున్నాం. ఈ సందర్భంగా హాజరైన ప్రతి సర్పంచ్ కూడా నేను ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.